ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఒక నేవీ ఉద్యోగి తన ప్రేమించిన అమ్మాయిని ఇంటికి పిలిచి గొడవ తర్వాత హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. డీటెయిల్స్ లోకి వెళ్తే చింతాడ రవీంద్ర అనే 30 ఏళ్ల వ్యక్తి ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాడు. విశాఖపట్నంలో ఐఎన్ఎస్ డేగా వద్ద ఇతను డ్యూటీ చేస్తున్నారట. రిపోర్ట్స్ ప్రకారం చింతాడ రవీంద్రకి 2024లోనే పెళ్లయింది. కాకపోతే 2021లో రవీంద్రకి మింగిల్ అనే ఒక డేటింగ్ యాప్ ద్వారా పోలిపల్లి మౌనిక అనే అమ్మాయి పరిచయమైంది. ఈ పరిచయం క్రమంగా ప్రేమ సంబంధంగా మారిందని, ఇద్దరు కూడా విశాఖపట్నంలోని పార్కులు, థియేటర్లు వంటి ప్రదేశాల్లో తరచుగా కలుసుకునేవారని పోలీసులు చెప్తున్నారు. 2024లో రవీంద్ర మరో మహిళను పెళ్లి చేసుకున్నప్పటికీ మౌనికతో తన సంబంధాన్ని కొనసాగించాడంట. ఇదే తర్వాత ఇద్దరి మధ్య గొడవకి దారి తీసిందని, ముఖ్యంగా మౌనిక తన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, అలాగే వారి మధ్యున్న రిలేషన్ ని బయట పెడతానని బెదిరించడం వంటి కారణాల వల్ల రవీంద్రపై ఒత్తిడి పెరిగిందని చెప్తున్నారు. కొన్ని వారాల క్రితం రవీంద్ర భార్య తన తల్లిదండ్రుల ఇంటికి అంటే విజయనగరానికి వెళ్లింది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఆదివారం మధ్యాహ్నం రవీంద్ర మౌనికని తన ఇంటికి పిలిచాడట. కానీ అక్కడ ఏం జరిగిందో, ఏ గొడవకి దారితీసిందో తెలియదు గాని కోపం అదుపు తప్పిన రవీంద్ర మౌనికని ఊపిరి అందకుండా చేసి చంపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన తర్వాత ఆ నేరాన్ని దాచడానికి అతను చేసిన భయంకరమైన పని ఏంటంటే, ఒక ఆన్లైన్ డెలివరీ ద్వారా కత్తి తెప్పించుకుని మృతదేహాన్ని ముక్కలుగా కోసాడట. కొన్ని భాగాల్ని ట్రాలీ బ్యాగ్ లో పెట్టాడు, మరికొన్ని భాగాల్ని ఫ్రిడ్జ్ లో ఉంచాడు. అలాగే ఇంకొన్ని భాగాల్ని వేరువేరు ప్రదేశాల్లో తీసుకెళ్లి కాల్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఏంటంటే, ఇంత దారుణమైన పని చేసి రవీంద్ర చివరికి తానే పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. తను పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో ఏముంది అంటే, మౌనిక తన దగ్గర నుంచి దాదాపు 3.5 లక్షల రూపాయలు తీసుకుందని, అలాగే తన భార్యకు తన అఫైర్ గురించి చెప్తానని బెదిరించిందని, ఈ కారణాల వల్లే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, హత్య జరిగిన రోజు కూడా అదే కారణంగా గొడవ జరిగిందని చెప్పాడు. పోలీసులు ఘటన జరిగిన ఫ్లాట్ చూసినప్పుడు ఇంట్లో, ఫ్రిడ్జ్ లో మరియు ఇతర ప్లేస్ లో బాడీ పార్ట్స్ దొరికాయని చెప్పారు. మిగతా మిస్సింగ్ పార్ట్స్ కనుగొనేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారని కూడా చెప్పారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఇది ఆవేశంలో జరిగిన హత్య కాదని, ముందే ప్లాన్ చేసిన ప్రకారం అయి ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఎందుకంటే హత్య జరిగిన సమయంలో రవీంద్ర చేసిన పనులు చాలా ప్లానింగ్ తో జరిగినట్టుగా కనిపిస్తున్నాయి. కొంచెం డీటెయిల్ గా అనాలిసిస్ చేస్తే రవీంద్ర హత్య చేసిన ఇంచుమించు ఒక రోజు తర్వాత పోలీసులకి లొంగిపోయాడు. కానీ అతను చెప్పిన కారణాలు నిజంగా చాలా చిన్నవి. అతనికి నిజంగా తన అఫైర్ వైఫ్ కి తెలుస్తుంది అనుకుంటే అతను మౌనికని పెళ్లి తర్వాత కలవకూడదు. ఒకవేళ భార్యతో హ్యాపీగా లేక కలిసినా కూడా ఈ విషయం బయటికి తెలిస్తే మహా అయితే పరువు పోతుంది. భార్య తనని వదిలి వెళ్తుంది, అంతే. ఇంకా అమౌంట్ 3.5 లక్షలు తీసుకుంది, అది ఒక కారణం అంటున్నాడు. సీరియస్ గా అది కూడా ఒక కారణం లాగా అయితే కనిపించట్లేదు. ఈ సంఘటనపై మౌనిక బంధువులు చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. సీన్ రీక్రియేట్ చేయడానికి రవీంద్రని పోలీసులు ఇంటికి తీసుకొచ్చినప్పుడు రవీంద్రని వాళ్ళకి అప్పచెప్పాలని, మౌనిక తప్పు చేసుంటే తమకు చెప్తే మందలించే వాళ్ళమని, చంపడం ఏంటి అని చాలా గొడవ చేశారు. అంతేకాకుండా ప్లాన్ ప్రకారం చంపేశాడు అని వాళ్ళు అంటున్నారు. తనకి మరణశిక్ష విధించాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంకా సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఈ మధ్య జరిగే చాలా క్రైమ్స్ కి ఈ డబుల్ లైఫే కారణం. అంటే కొంతమంది ఒకరితో రిలేషన్ ఉంచుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చే గిల్ట్, ఫియర్, ఇంకా బ్లాక్ మెయిల్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే చాలా మంది ఫ్యామిలీ ప్రెజర్స్ తో లవ్ ని వదిలి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత సీక్రెట్ రిలేషన్షిప్ పెట్టుకొని వాళ్ళతో కాన్ఫ్లిక్ట్స్ పెట్టుకొని ఆ తర్వాత క్రైమ్ చేస్తున్నారు. ఇలా చాలా మంది ఇలాంటి తప్పులు ఇప్పటికీ చేస్తానే ఉన్నారు. ఈ సంఘటనతోనైనా కొంతమంది వాళ్ళ తప్పులు తెలుసుకొని ఈ డబుల్ లైఫ్ కి గుడ్ బై చెప్తే చాలా మంచిదని నా అభిప్రాయం. ఈ కేసు ఇప్పుడు 2022లో దేశాన్ని కుదిపేసిన శ్రద్ధ వాకర్ మర్డర్ కేసుని గుర్తు చేస్తుంది. మొత్తంగా చూస్తే ఈ ఘటన అఫైర్స్ ఎంత ప్రమాదంగా మారొచ్చో, కోపం మరియు భయం కలిగినప్పుడు ఒక వ్యక్తి ఎంత దారుణానికి దిగజారవచ్చో స్పష్టంగా చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీరు ఈ ఘటన తర్వాత సొసైటీకి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో మీ విలువైన మాటల్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై.